everybody, this is Renu. So finally, July 10th మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న కుమారి 21F రీ-రిలీజ్ అవబోతోంది. మరి దాని ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా థియేటర్స్కి వెళ్ళి ధూమ్ధామ్ చేసేద్దామని రెడీ అయిపోయారు. అందులో నేను కూడా, బికాజ్ అందులో ఉండే మా కుమారి క్యారెక్టర్కి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో నౌ వీ హ్యావ్ సిద్ధు అండ్ కుమారి విత్ us. Let us talk to them. హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? Fine, thank you. యా, యాక్చువల్లీ హెబ్బా అలానే ఉన్నారు, కుమారి లానే ఉన్నారు. So the way he entered into the set, she entered into the set and all, అదే వైబ్ ఉంది కుమారి యొక్క వైబ్. అంటే ఎప్పుడు అలానే ఉంటారా? I actually think so because now when I'm talking to her, I realize that she is the same. సో ఎంత టైం అయింది మీరిద్దరు మాట్లాడుకొని, ఆర్ రెగ్యులర్గా టచ్లో ఉంటారా? Not really. But like 5 ఒరే years. బుజ్జిగా ప్రమోషన్స్ అప్పుడు I think it's been 5 years since we spoke. 5 years. Yes. ఓకే ఓకే. సో ఫైనలీ కుమారి 21F రీ-రిలీజ్ అవుతుంది. సో ఎలా అనిపించింది రీ-రిలీజ్ అనగానే? No, actually నాకైతే మాత్రం I was very excited because it's one of my favorite films that I have done. సో ఆ సినిమా జనాలకు కూడా చాలా నచ్చింది అండ్ నౌ ఇట్స్ రీ-రిలీజింగ్. టు బి హానెస్ట్, నేను సినిమా థియేటర్లో చూడలేదు. ఓకే I don't usually watch my films in theaters, ఓకే but re-release for this one I want. ఓకే. I want to experience it in theaters. Yeah. ఓకే, మే వి నో ద రీజన్ ఎందుకు మీ ఫిల్మ్స్ మీరు థియేటర్స్లో చూడరు? అంటే యాక్చువల్లీ గట్టి రీజనే లేదండి. నేను అంటే నాకు సినిమా అంటే సినిమా ఒక్కసారి అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న రిలీజ్ అంటే ముందు రోజు నైట్ ఐ విల్ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఓకే ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ద రిజల్ట్ టు ఎఫెక్ట్ మీ. ఓకే. సో వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, సో అంటే మా ప్రయత్నం అంతా మేము చేయిస్తాం. వీ గివెన్ అవర్ బెస్ట్. నౌ ఇట్స్ అప్ టు ద ఆడియన్స్. సో ఐ ట్రై టు గెట్ డిస్కనెక్టెడ్. ఇప్పుడు సినిమా బాగా ఆడేసింది అంటే తలకెక్కిపోయి, లేదు అంటే బాధపడిపోయి, అలా కాకుండా ఐ ట్రై టు. దట్స్ వై అంటే రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా 8 రోజులు అక్కడ చాలాసార్లు చూస్తాను, కానీ ద సెకండ్ ఇట్ రిలీజెస్ ఐ విల్ ట్రై టు డిస్కనెక్ట్. ఓకే. సో మోర్ ఫ్లక్చుయేషన్స్ ఉండకుండా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై సింపుల్. అంతకంటే పెద్ద రీజన్ ఏం లేదు. ఓకే. కుమారి 21F అసలు స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ డు యు ఫీల్? టు బి హానెస్ట్ అంటే ఫస్ట్ అసలు స్క్రిప్ట్ కూడా కాదండి. ఫర్ మీ నాకేంటంటే కాంబినేషన్, నాకు జగడం సినిమా నేను వైజాగ్లో జగదాంబ థియేటర్లో చూసి, మేము ప్రహ్లాదపురంలో ఉండేవాళ్ళమే. ఆ సినిమా చూసి ఆ యూఫోరియాలోని అక్కడి నుంచి, అంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వైజాగ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇట్ ఇస్. నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఓకే. ఆ సినిమా మైండ్లో ఉండిపోయి. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ ద కాంబినేషన్, కుమార్ గారు ఉన్నారు, రత్నవేల్ గారు, డిఎస్పి గారు, దట్స్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. నేను ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కాంబినేషన్. ఆ తర్వాత వెన్ ప్రతాప్ గారు అంటే ఫస్ట్ సుకుమార్ గారిని కలిశాను, ఆయనతో మాట్లాడాను, తర్వాత విజయ్ గారిని, థామస్ గారిని అందరినీ కలిసి మాట్లాడిన తర్వాత నాకు టు బీ ఆనెస్ట్ ఇట్ డజంట్ మ్యాటర్, నాకు ఐ జస్ట్ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత ప్రతాప్ గారిని కలిసాను, కథ చెప్పినప్పుడు అసలు. ఓకే. అంటే అప్పట్లో విమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినా కూడా అక్కడక్కడ ఒక క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఒక ఇట్స్ అ డిఫరెంట్ వే కంప్లీట్గా. మనం ఒక అమ్మాయిని ఎలా చూస్తాం అనే పర్స్పెక్షన్ గురించి మొత్తం మాట్లాడారు. సో అది మీ పర్సనల్ లైఫ్కి ఆర్ అప్పట్లో ఉన్న మీ ఏజ్కి, మీ మెచ్యూరిటీకి ఎంతవరకు కనెక్ట్ అయింది? ఐ థింక్ అప్పటికి లిటిల్ మోర్ మెచ్యూర్డ్ దెన్ దట్. ఓకే. బట్ ఖచ్చితంగా అందరికి రిలేట్ అవుతుందండి. అందరూ ఏంటంటే అందుకే ఆ సినిమా కూడా అందుకే అంతమందికి కూడా చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే అందుకే కదా చాలా మందికి కూడా కనెక్ట్ అయింది. ఇట్స్ అబ్బాయి గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఆ అమ్మాయి. రైట్. అంటే అపార్థం చేసుకోవడం అనేది ఒక క్షణం పని. అవునవును. సో అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు అనేది ఇస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ ఐ మీన్ లైక్ స్టోరీ కూడా కాదు, బేసిక్గా ఉద్దేశం ఇది. స్టోరీ ఏంటంటే ఆబ్వియస్లీ క్యారెక్టర్ గ్రాఫ్స్ అవన్నీ ఉంటాయి. సో వీడి ఇమ్మెచ్యూరిటీ నుంచి మెచ్యూరిటీ అలా వచ్చింది వీడికి, అంత క్యారెక్టర్ గ్రాఫ్స్ అవి. బట్ మెయిన్ పాయింట్ అంటే అంత ఈజీగా అపార్థం చేసుకోకూడదు. సో హెబా, how are you feeling about the re-release? I'm very excited. I've been wanting for it ever since the re-release trend started.
I've been wanting and hoping that they get this thought that they re-release the film. So I'm very happy on the 10th year they decided to do this. ఎవ్రీ ఫిల్మ్ ప్రమోషన్ లో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ That is my template. Not just the template. Let me defend you, no? Enjoy promotions. You I have a want to template. Dude, let me define defend you, you. na. ఇప్పుడు అంత కష్టపడి సినిమా చేసిన తర్వాత ఆబ్వియస్లీ విల్ బి ఎక్సైటెడ్ ఫర్ ఇట్ కదా. అంటే Right. I have template answers. Unless I feel very strongly about something very differently, which I definitely don't feel during the promotions. So my answers are fairly template answers. So you are not feeling different about the re-release of Of our course. film. I am very, very excited. I'm excited. The result of the film is already out. It has made a I'm huge telling you, success. I she know. is so beautiful that she's so transparent. Like the re-release fate of the film does not matter to me. Whatever Kumari had to give me, it has given me enough in the last 10 years. So and I have, that's your first film. that's my second film. Second First film was అలా ఎలా. oh yeah. Yeah, so everything I already had to get from సో the గ్రో movie. I అప్ had. కెరియర్ ఇలా గ్రో అప్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కుమారి 21F లాంటి ఒక క్యారెక్టర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హీరోయిన్స్ అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మోర్ బబ్లీ క్యారెక్టర్స్ చూస్తాం. అఫ్ కోర్స్ యువర్ క్యారెక్టర్ ఇస్ బబ్లీ, బట్ ఆ క్యారెక్టర్ ఎమోషన్లో ఉండే డెప్త్, క్యారెక్టరైజేషన్లో ఉండే డెప్త్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. But to be honest, I didn't know Telugu at that time, so I did not At that understand the time. depth of the character. ఐ థింక్ యు ఆర్ గుడ్ ఎనఫ్ నౌ ఇన్ తెలుగు కదా. No, ఇప్పుడు నాకు తెలుగు వస్తుంది, బట్ ఇప్పుడు కూడా that depth ఇప్పుడు కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా తెలీదా? అయ్యో నేను చాలా ఫీల్ అయ్యి కుమారి కుమారి No, కుమారి because everyone kept telling me there's a lot of depth, but because I did not understand the language during Kumari, I did not understand the depth. కుమారిని అర్థమయ్యాక చూసారా? లాంగ్వేజ్ To be అర్థమయ్యాక very honest, very controversial take, I did not know the story for the longest time. ఓ మై That గాడ్. is true, yeah. I did not know the story for the longest time. I was just doing scene. ఓకే. For the first time, like the flow I understood when I went to watch it in the theater. Before that, I did not know. థియేటర్ లో చూసినప్పుడు ఏమనిపించింది? I look nice on camera. అంతే. ఐ లుక్ నైస్, ఐ యాక్ట్ నైస్ అంతే. I'll tell you. See, that time I used to not understand Telugu. So I used to just think, okay, this scene is nice because people are clapping. So this scene is nice. బట్ నాకు సుకుమార్ గారు ప్రతాప్ గారితో అప్పుడు సినిమా అయిపోయిన తర్వాత వన్ ఐ వాస్ టాకింగ్ టు దెమ్, అప్పుడు నాకు చెప్పారు. సో కుమార్ అని క్యారెక్టర్ కోసం దే వర్ లుకింగ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఆడిషన్స్ చేస్తున్నారు, స్క్రీన్ టెస్ట్లు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చాలా మందిని చూస్తున్నారు, అంతా జరుగుతుంది, ప్రాసెస్ అంతా జరుగుతుంది. తినొచ్చింది సుకుమార్ గారు అప్పుడే ఆయన ఆఫీస్ నుంచి అలా బయటకు వస్తే, హాయ్ సార్ ప్రతాప్ గారిని పిలిచి తినే కుమారి అని చెప్పారు. ఓకే. అంటే తిను యాక్ట్ చేయాలి, షీ ఇస్ దట్ క్యారెక్టర్. షీస్ లైక్ దట్. Not entirely. Now I understand Telugu. The body language. Yes. I was praising you, bro. First But no, scene this ఏంటి? actually happened. Oh. Yeah, this actually happened. నీకు తెలీదా? నాకు ఏం తెలీదు ఆ మూవీలో. ఓకే. The language ఒక barrier. హాయ్ ఇండస్ట్రీలో ఒక బిగ్గెస్ట్ హిట్ కి మీరు మిమ్మల్ని హీరోయిన్ చేసింది. జస్ట్ హాయ్. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? No, that's what కుమారి 21F సెట్ లో ఉన్నప్పుడు కానీ, షూట్ జరుగుతున్నప్పుడు కానీ, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్ అని? See, I knew it was going to be hit. I would be lying Ella. if I said it was ఏ not. లెట్ us know. ఎలా మీకు లాంగ్వేజ్ తెలీదు, స్టోరీ తెలీదు, ఎలా గెస్ట్ చేశారు? Because దాన్ని మేనిఫెస్టింగ్ అంటారండి. no, not ఎవరు manifesting. మేనిఫెస్ట్ చేశారు? సిద్ధు చేశారా? You know, sometimes I don't. You know, everybody around you knows that this film is going to do well, Right. and everybody works accordingly. So I think from that There's point, an energy on the set also. It speaks. But I think manifestation energy. I'm pretty old now. I was not that young kid. No, continue. Sorry. So what's your first scene? In Kumari, what was my first scene? First shot or first scene you acted? No, was it? Malakpet. No, yeah, Malak. Most of it was Malakpet only. There was one what was the The first? walking, your intro. Yeah, there's one white dress. Yeah, that your I wear intro. and walk. Yeah. That was my first. Okay, the first scene. Was yeah. it?
No. Night Or yeah, scene. yeah, I think that was the first scene. సో కుమారి అయితే ప్రతాప్ గారికి తెలుస్తుంది యాక్చువల్లీ. అంతేనా? ఓకే. సో ఫస్ట్ కుమారి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పింది సిద్ధుని చూడగానే. మీ లైఫ్ లో ఎప్పుడైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనిపించింది? No, love it second side kuda dorukadu. Telling you today morning I woke up funny. You're on a roll. Sorry. No, I don't believe in love at first. You don't believe in love at first sight. Okay. Can you define love? That also I can't do. Define love. Like deep love or like okay love? What do you Love you define love, not love making. మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఓకే లవ్, డీప్ లవ్, ఇన్ని వేరియేషన్స్. Okay, so for me, a good friendship is great love. ఓకే. From my personal life, this is not from movie promotion point of view. For me, love is unconditional. ఓకే. It is conditional for me. No. For me, it's unconditional. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ సిద్ధును చూసి అంటే రియల్ లైఫ్ లో మీరు రాజ్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఉండుంటే సో అది ఓకే లవ్ అయి ఉండేదా? Now, deep don't love say అయి facts, okay? Please. I know you are in a very good mood today. Try to act in interviews also once in a while. Yeah, so me question. Will it be like okay love or deep love? Unconditional true love. Thank you so much. I owe you one. సో రాజ్ గురించి మా ఎవ్వరికి తెలియదు, మీకు మాత్రమే తెలిసిన No, సీక్రెట్ అందరికి బాగా తెలుసు. Bro, please. Give me a break. మీకేం తెలుసు రాజ్ గురించి? లైక్ డిఫైన్ హిమ్. He's an open book, ఓకే. but he has several closed chapters. Chapters which were closed. They are good. This is a good one. Give it. This is good one. Sorry, please forgive me. I'm not so rubbish with the interviews. Please tell me. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, మొత్తం మీరే చెప్తున్నారు. Okay. నేను అడగనివి Do one thing, you go there. అడిగినవి అడగలేనివి అన్ని Please questions అడుగు. Personal questions అడుగుతూ, professional questions అడుగు. ప్రొఫెషనల్ క్వశ్చన్స్ అడుగుతుంటేనే అది పర్సనల్. ఓకే. సో హెబాని సెట్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? తనకి లాంగ్వేజ్ తెలీదు ఆర్ నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకుంటుందా, ఎలా అనిపించింది? అంటే ముందు యాక్చువల్లీ సెట్లో కూడా కాదు, ఆఫీస్లోనే కలిసాను తన్ని. ఓకే. బికాస్ అంటే తన ముందు రిహార్సల్స్ చేసింది ఆఫీస్లోని, అంత చేసింది. తర్వాత మేము కూడా కలిసి రిహార్సల్స్ చేసాము. సెట్లో లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అప్పట్లో తను తెలుగు రాదు కాబట్టి కొన్నిసార్లు తప్ప అదర్వైజ్ చూస్తారు. ఎందుకంటే తనే క్యారెక్టర్ బేసిక్. ఐ మీన్ లైక్ హౌ షీ బిహేవ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. కొన్నిసార్లు టేక్లు అంటే అదే లాంగ్వేజ్ వల్ల. తనకి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఆ డైలాగ్ వల్ల కానీ దాని వల్ల కానీ లాస్ట్ మినిట్ డైలాగ్ మారుస్తారు. డైలాగ్ మార్చినప్పుడు అది కూడా నేర్చుకో, అలాంటప్పుడు తప్ప అదర్వైజ్ షీ వాస్ గుడ్. సో ఎనీ ఛాలెంజింగ్ సీన్ హెబా? లైక్ The whole movie was a challenge for me. so many problems. And it was very easy for me to give compliments also, but what she faced, she only knows. No, the whole film on the whole was a challenge because firstly, I was there in 90% of the film. There are very few scenes that I'm not there in the film. Yes. And that also, in the movie also, she talks a lot. It's not like she's standing silently in the background. Actually, నేను తక్కువ మాట్లాడతాను. నాకు లాంగ్వేజ్ వచ్చు, నేను తక్కువ మాట్లాడతా. She doesn't know Telugu, but she have to keep talking throughout the movie. Right. So, yes, the easiest scene was probably the climax because I was sleeping for the most part of it. ఒక ఎమోషనల్ సీన్ ని. No, emotions were his. I was sleeping in the background. ఎక్కువ టేక్స్ తీసుకున్న సీన్ ఏంటి? I think there is one scene. I remember this because I was very irritated with myself. He goes to meet this other girl. And I dress him up to go meet that girl. And I make it like, okay, what is the big deal? You go meet her. Yeah. So that is the time I'm brushing his hair, getting him ready. Yeah. For some reason, the activity and the expression and the dialogues were not coming in sync at the same time. ఓకే. So that was the time I think I took easily 15 to 20. సో రియల్ లైఫ్ లో ఇస్ ఇట్ ఈజీ బాయ్ ఫ్రెండ్ ని అలా పంపించడం?
నో You should ask yourself this question. అంటే కుమారి క్యారెక్టర్ మీరు ప్లే చేశారు కదా, కుమారి చాలా ఈ టేక్ ఇట్ ఈజీగా But she's a తీసుకుంది. fictional character, no. యా Real life lo no. నో Not at all. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ కుమారి లానే ఒక సిద్ధు ఉండి ఉంటే అంతే హైపర్ యాక్టివ్ గా మెచ్యూరిటీ ఉండాలి So, అని Kumari traits are in Sidhu. యా Okay. ఇఫ్ అలాంటి క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ అంత హైపర్ యాక్టివ్ గా ఉండుంటే అలాంటి క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేసేవారా రియల్ లైఫ్? Personal life lo? Personal. No. No. I like boring guys. యూ టోల్డ్ యూ లైక్ రాజ్ తరుణ్. He's also boring. ఐ ఆమ్ వెరీ బోరింగ్. ఐ ఆమ్ వెరీ బోరింగ్. Who told you he's fun? We thought because he's a No, lover one boy. minute. సో కుమారి ఒక బోల్డ్ క్యారెక్టర్. సో ఆ టైంలో ఆ ఫిల్మ్ రిలీజ్ అయ్యే టైంకి ఖచ్చితంగా బోల్డ్ అనే చెప్పొచ్చు. సో అంత ఓపెన్ మైండెడ్ గా పీపుల్ లేరు. సో ఆ తర్వాత మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఆఫ్టర్ ద మూవీ రిలీజ్? Yeah, there was a little bit of stereotyping, but no, the rewards were much higher than the challenges, so I have no complaints with the challenges. ఓకే. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫిల్మ్ చూసారా? ఏమన్నారు? ఎలా అనిపించింది? No, not really, because it released only in theaters in Hyderabad at that point, and it I is mean, Andhra and Telugu. yeah, Bombay And mein they did it was actually, you'll get surprised, it was a very big hit in Karnataka, in Bangalore. That's why they remade it in Kannada also. No. It is remade in Telugu. Kannada. No, it was remade in Acha. Kannada later, but in Telugu also it did very well in Bangalore. Oh. Yeah. తెలుగు రిలీజ్ కూడా కన్నడలో చాలా హిట్ అయింది. Oh, I didn't know. See, all these things that time I did not pay any attention to. సెట్ లో ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు? ఐదర్ ఇట్ ఇస్ సిద్ధు ఆర్ ప్రతాప్ గారు? Naveen actually. ఓకే. Your best friend. వై? ఎందుకు? He's very funny. I like funny people. He is very quirky. ఓకే. Like he has a very good sense of humor. I like Yeah. funny people. ఓకే. Or I'll talk to like my staff. ఓకే. That's హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ పల్నాటి ప్రతాప్ గారు? it was nice. He's also funny. Okay. He's also sweet. ప్రతాప్ గారు has a different kind of sense of humor. సో ఆయనతో ఏంటంటే ఒక గంట కూర్చున్న ఆ గంట మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి బయటకు వస్తాం. Correct. ఓకే. సో జగడం తర్వాత మీరు అలాంటి పీపుల్ తో వర్క్ చేయాలి, అంటే సుకుమార్ గారితో వర్క్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంది మీ మైండ్ లో. సో మీరు సుకుమార్ గారితో వర్క్ చేయడం ఎవరికైనా సరే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. యా. ఐమ్ టాకింగ్ అబౌట్ ద కాంబినేషన్ సుకుమార్ గారు, డిఎస్పి గారు అండ్ రత్నవేల్ గారు. ఇట్స్ లైక్ అంటే ఊహించడానికి కూడా కష్టం జరగడం. సో దాట్ హ్యాపెండ్ అండ్ మోస్ట్లీ ఇలాంటి టీంతో వర్క్ చేసినప్పుడు ప్రతాప్ గారు లాంటి డైరెక్టర్ దొరకడం అనేది అది లైక్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అన్డౌటెడ్. ఓకే. ప్రతి డైరెక్టర్ లో ఒక వర్స్టాలిటీ ఉంటుంది. వాట్ డు యు ఫైండ్ ఇన్ హిమ్? ప్రతాప్ గారా? Yeah. ఆయన అంటే ఆయనకి ఏం చేయాలి ఏంటి ఆయన బాగా తెలుసు. అండ్ ఆయన చేసి చూపిస్తారు, మనకి ఇలా చేయాలి అని చేసి చూపిస్తారు. అండ్ ఆయనకి ఏంటంటే ఎనీబడి ఎవరికైనా సరే అంటే ఎక్కడైనా సరే ఏదైనా జరిగినప్పుడు మనకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా, ఎవరన్నా కోపడతారు, ఆయన జోకేస్తారు. ఆయన ఓ, ఫ్రస్ట్రేషన్ వస్తే జోకేస్తారు ఆయన. ఓకే. మొత్తం అంటే ఆయన ఉన్నంతసేపు కూడా ఫన్నే ఉంటుంది తప్ప ఇంకే ఉండదు. ఓకే. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్. హెబా, మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కదా, సో వీళ్ళు ఇప్పుడు లేదనుకో, మాట్లాడే ఫన్ now Now I understand. అప్పట్లో సెట్ లో వీళ్ళు మాట్లాడుకునే సీరియస్ మ్యాటర్స్ కానీ, లేదంటే స్క్రిప్ట్ గురించి కానీ, లేదా ఫన్ మూమెంట్స్ కానీ, ఇదంతా మీకు అర్థమయ్యేదా? లైక్ ఎవరు గైడ్ చేసేవాళ్ళు మిమ్మల్ని? See, Pratap sir was there. He would explain it to me. Okay. Then there was Vikram who would explain things to me. Then most people were kind enough also to talk in Hindi and English to explain things to me. It's not like they were like, you understand this language, otherwise go. It was not like that. So everyone was kind enough to translate or speak in a language that I also understood. What's your favorite song in the film? Which is my favorite song? I like Bang Bang Bangkok. No, I was surprised. I thought you'll see the song which you were in. యాక్చువల్లీ ఆవిడ లేని సాంగ్ అంటే ఆవిడకి చాలా ఇష్టం అండి, బికాజ్ ఆవిడ లేరు కాబట్టి. బికాజ్ షీఈస్ హ్యాపీ. No, I like that song. It's very Party type. No, if you're sleepy, if you play that song, you wake up.
ఎన్నిసార్లు వినుంటారు బ్యాంగ్ I've బ్యాంగ్? heard it 50 million times. 50 million times. ఓకే. సో రీసెంట్ గా మూవీ సీన్స్ గానీ లేదా సాంగ్స్ గానీ విన్నారా? లైక్ వీక్ బిఫోర్ ఆర్ మంత్ బిఫోర్? From Kumari. No, I haven't heard it. Like, no, actually 2-3 No, but days Bang Bang Bangkok, it will keep coming up in reels ago also. Yeah. ఓకే. సో ఆ ఫిల్మ్ చేసే టైంకి సుకుమార్ గారు హీస్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో సుకుమార్ గారితో ఆయన రాసిన స్క్రిప్ట్ కి స్క్రీన్ ప్లే కి వర్క్ చేస్తున్నారు అండర్ హిస్ బ్యానర్ అని అనిపించినప్పుడు హౌ డు యూ ఫీల్? It was a very, like, it was truly once in a lifetime opportunity for me. At that point, I did not didn't even know the gravity of the direction of Sukumar sir. I just at that point knew that sir had done a film with Mahesh Babu, so that's all I knew. I did not know about the previous filmography or anything. I think that made it easy for me. I did not know the scale of the film. Yeah. I was just doing each day as it comes. She was mostly only worried about her lines. Because I could not remember my lines for the, so everything else Not was because not of her memory, it's because of the language. ఓకే. సో హెబ్బా ఈ సీన్ లో చాలా బాగా చేసింది అంటే మీరు ఐఎమ్ ఇంప్రెస్డ్ అనిపించిన సీన్ ఏదైనా ఉంది? Actually, there was one scene. I come drunk, no? Yeah, when I slapped you. Yeah. She slapped me very hard. ఓ అవునా? No, because ఎన్ని Toby- టేక్స్ అయి ఉంటుంది? one single take. That was. సింగిల్ డే? ఓకే. విత్ So బిగ్. that she killed it. ఓకే. No, but that I didn't know. There is a technique of hitting someone without actually hitting them. That She killed I her learned. performance and she almost killed me. ఓకే. It's a joke. సో ఏంటి ఇలా కొట్టేసింది అనిపించిందా? No, Pratap sir as a joke told me, slap him. I said, okay, slap him. She actually ఎంత గడి కొట్టిందంటే 2 సెకండ్లు మొత్తం చీకటి అయిపోయింది నాకు. బట్ నో, షీ యాక్చువల్లీ కిల్డ్ ఇట్ ఇన్ దట్. సో యాక్చువల్లీ యాజ్ ఏ గర్ల్ గా ఐ మీన్ ప్రతి విమెన్ కూడా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి. అంటే మా అందరికి అనిపించింది ఫస్ట్ అంతా మూవీ అంతా కూడా ఒక నెగిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ తను హైపర్ యాక్టివ్ గా ఉండడం కానీ తన సీన్ లో ఒక్కొక్క సీన్ కి తను రెస్పాండ్ అయ్యే విధానం కానీ బాయ్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి సైన్ చేయించడం కానీ సో ఏంటి ఇలా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎండ్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ ని అర్థం చేసుకున్నాం. ఒక వండర్ఫుల్ మెసేజ్ అండర్లైన్ లో ఇచ్చారు. సో మీ ఇద్దరి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ ని మీ పేరెంట్స్ కి రిలేట్ చేసి సో అది చాలా బ్యూటిఫుల్ మెసేజ్ అందించారు. వాట్ యు సే అబౌట్ ఇట్? అంటే అదంతా కూడా ఇందాక చెప్పినట్టే రైటర్ సుకుమార్ గారు, బుచ్చిబాబు, విక్రమ్ అండ్ శ్రీను వీళ్ళు నలుగురు అంటే ఒక్కసారి స్క్రిప్ట్ రాయడం మాత్రమే కదండి, అండ్ ప్రతాప్ గారు కూడా ఆబ్వియస్లీ. బట్ కోర్ రైటింగ్ టీం వీళ్ళు ఒక్కసారి ఒక స్క్రిప్ట్ అయిపోయింది, ఒక డ్రాఫ్ట్ అయిపోయిందని కాదండి, వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అండ్ అయిన తర్వాత దే నెవర్ యూస్ టు గివ్ అప్. పొద్దున్న కూడా షూటింగ్కి వెళ్ళే టైంకి కూడా బెటర్మెంట్ వస్తే ఆ బెటర్మెంట్ సీన్ పంపించి ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అది వాళ్ళకి ఉండే కన్విక్షన్, వాళ్ళ కష్టం, వాళ్ళు అలా చూసారు. సో గ్రేట్ అంటే వాళ్ళు. మీకు ఎలా అనిపించింది అంటే ఒక్కొక్క సీన్ లో కుమారి రియాక్ట్ అవుతున్న విధానం ఓ ఇలా కూడా ఉంటారా అని ఏమైనా అనిపించింది? టు బి ఆనెస్ట్ అంత డీప్గా ఆలోచించారు. డైరెక్టర్ ఏం చెప్తారు, ఒకటి కథ తెలుసు, క్యారెక్టర్ ఎలా ఉండాలో తెలుసు, డైరెక్టర్ గారిని ఫాలో అయిపోతే వెళ్ళిపోయింది. నేను చెప్పాను కదా, నేను సినిమా ఎడిట్ రూమ్లో చూశాను, నేను థియేటర్లో చూడాలి. రైట్. థియేటర్లో చూస్తే నాకు ఒక ప్రాపర్ అవగాహన ఉంటుందేమో చెప్పడానికి, ఇది దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ అని చెప్పి. నేను థియేటర్లో రిలీజ్ ఖచ్చితంగా 10th రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ రత్నవేలు గారిది. సినిమా అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అంటే హైదరాబాద్ లో ఒక చిన్న కాలనీలో అంత అద్భుతమైన ఫ్రేమ్స్ ని పెట్టొచ్చా అని చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ మలకపేట మాకు RFC అయిపోయింది. అంటే
చెప్తే నమ్మరు. ఫస్ట్ 2-3 రోజులు వెళ్తే ఫోటోలు దిగడానికి వచ్చావు. ఆ తర్వాత వాళ్ళకి కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా మలక్పేటలో. షూట్ దగ్గర నాకు తెలిసి 50-60 డేస్ షూట్ చేసి ఉంటాం అక్కడ. ఓకే. సో ఎనీ ఫనీ ఇన్సిడెంట్ ఇన్ మలక్పేట్? Lots. There are a lot of funny incidents in this movie. It's very tough to just say one. But funny incidents in Malakpet. Dude, I know you were there every day. Yeah, that's what even I'm thinking. Funny. అంటే వచ్చి ఎవరైనా సెల్ఫీస్ తీసుకోవడం కానీ? No, that time no one knew me. No one took photos. మళ్ళీ వెళ్ళారా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత No. మలక్పేటలో అట్లా జస్ట్? No. What was? ఈవెన్ ఐఎమ్ థింకింగ్ సెట్ లో ఫన్ చేసుకోవడం అంతా అయితే ఎప్పుడు జరుగుతుంటుంది. ప్రతాప్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. అండ్ నవీన్ వాజ్ దేర్, సుదర్శన్, నోయల్ అందరూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫన్ ఉంటుంది. మీకు ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ లో I'll tell you there was just one incident నేను చచ్చేదాకా మర్చిపోలేదు. ఓకే. Now you understand Telugu కాబట్టి you will also understand this. So me, Noel, Sudarshan and Naveen, we were in the caravan. Sudarshan shot ఉంది. సుదర్శన్ షాట్ ఉంటే సుదర్శన్ షాట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చాడు. వచ్చి ఇలా పడుకున్నాడు. పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుతూ బా అన్నాడు. నోలు ఏంటన్నాడు. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎన్నో ఎక్స్ప్రెషన్ పెట్టి కనిపిస్తుంది, కానీ మానిటర్లో కనిపించట్లేదు. మానిటర్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటావా? నువ్వు లేజర్ కొడతా నిన్ను ముందుమే. సో హి వాస్ థింకింగ్ దట్ ద మానిటర్ హస్ ద ప్రాబ్లం. ఓకే. సో మీ ఫేవరెట్ ఎవరు ముగ్గురు ఫ్రెండ్స్ లో? నవీన్ గారు, సుదర్శన్ గారు అండ్ నోయల్. నాకు ముగ్గురు చాలా ఇష్టమే. బట్ సుదర్శన్ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్ ఈవెన్ ఆఫ్టర్ దట్. బట్ Yeah. ముగ్గురు దే వెరీ వెరీ గుడ్. సుదర్శన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్. ఓకే. మొన్న కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వే సినిమా 5 మీనార్ ఉంది కదా, అందులో కూడా కలిసి వి వర్క్ టుగెదర్ మోర్ ఓకే. కంపేర్ టు. బట్ నవీన్ కూడా అంత, నవీన్తో కూడా వర్క్డ్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్. నోవెల్తో తర్వాత వర్క్ చేయలేదు కానీ బట్ వి బీన్ గుడ్ ఫ్రెండ్స్. Yeah. ఇందాక కూడా ఇద్దరం కలిసి కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. బట్ ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ వి మెట్. బట్ సో నాకు ముగ్గురు. బట్ సుదర్శన్ నాకు బాగా Who is more crazy? Yeah, అంటే Naveen. ఫ్రీక్వెంట్ గా ఎక్కువ పని చేస్తాను. Naveen. Naveen. Her favorite. No. Who's more crazy? I know all three of them. Yeah. Sudarshan, I don't think has any crazy. Naveen, Noel is too sweet. Naveen is the crazy one. Tarun? Raj Tarun? I don't Nice know. things, I'll gift you something. అవును. see some nice things about Raj Tarun, no? I said Apart so from many boring- nice things. I said so many nice things Okay. about him. Okay. I don't think I'm of that level to say anything about him. వద్దండి. లేదు. ఓకే. మనం She is in a very good mood today, I'm telling you. Like, I don't know. ఆ ఫ్లో లో ఏం చేస్తుంది కామెడీ చేయడం ఇంకో. see, there are some people like ఒక ఛాలెంజ్ ఇద్దాం హెబ్బాకి. ఒక Okay. 3 things రాజ్ ని పొగడాలి. Pogadali means. Praise చేయాలి. Praise. Okay, he is very cooperative as a co-star. ఓకే. నాట్ యాజ్ ఎ కోస్టర్, జస్ట్ యాజ్ రాజ్ తరుణ్. He is patient. ఓకే. He is, for the most part of it, sweet, and he is easygoing. ఓకే. It's not that difficult. Thank like- you so much. Yeah. I was so scared. ఏం చెప్తున్నాను? సరే మీరు చెప్పండి అసలు. చెప్పడం కాదు, అంటే చాలా మంచి మూడ్ లో ఉంది కదా ఇవాళ. Arey, I was like, what did I say? I just No, said that that's why I was like, I some was people waiting. are very big entities. You should not. Like, will you comment on APJ Abdul Kalam? No. ఓ మై గాడ్. అయ్యో, నేను చాలా చిన్న క్వశ్చన్ అడిగానండి. జస్ట్ కో యాక్టర్ గురించి అడిగాను. నాకు తెలీదు రాజ్ గారు. No, you also tell 3 nice things. Can some See, nice people things, tell huh? about Mother Teresa? No. మదర్ తెరీసా అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. హెబ్బా గురించి మాట్లాడదాం. I finished giving 3 qualities. యా 3 Okay, క్వాలిటీస్. 3 ఇవ్వాలా? 3. I think she's an amazing person. She's extremely transparent. ఫిల్టర్లు అంటే ఏముండవు, ఏది ఉంటే అదే మాట్లాడుతుంది అంతే తప్ప
ఇప్పుడు నేను ఇది దాచుకోవడం అనేది తనకు తెలియదు, ఉంటే మాట్లాడేస్తుంది. అండ్ థర్డ్ది ఐ థింక్ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, దట్ ఆల్సో అంటే ఇంటెలిజెన్స్ ఇన్నోసెంట్ రెండు కలిపి ఉండడం అనేది చాలా కష్టం. షీ హ్యాస్ దట్. ఓ ఇంటెలిజెన్స్ ప్లస్ And innocence. innocence. And Yeah, both. innocence. Okay, will you accept that? Yes, yes. So are you innocent? Now it depends in what situation. Okay, that's what intelligence means. Okay, so Heba, like రాజ్ తరుణ్ లో అంటే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అంటారు కదా, అలాంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించాయా? Lots. థ్యాంక్ యూ. స్టిల్ మనం ఇప్పుడు రాసుకోవచ్చు, స్టిల్ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రాజ్ తరుణ్ కెన్ బి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటున్నా. I think now I am. He Now can I be. am matured enough, old enough, and now I am. I think. నేనే చెప్తున్నా కదా. Yeah. So do you think he has that maturity? మీ I కుమారికి hope and కావాల్సిన pray he maturity. does. We met after 5 years. I've met after 5 years that we generally don't discuss personal lives with people I work with or there anymore. Okay. ఏం మాట్లాడినా ప్రతిసారి ఆవిడ I was like, I was not about to say anything. You were only. ఆవిడ టార్గెట్ చేసిందండి, టార్గెట్ చేశారు ఆవిడ. లేదు, నేను ఏం చెప్పట్లేదు, తనే చెప్పేస్తుంది. ఎనీ మోర్ అంటే So I don't know what his personal, like I don't know about his maturity, but if you ask me this question, end of day, I'll be able to give you a more honest answer. ఎండ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ డే. ఓకే. ఓకే. సో మీరు ఫ్రెండ్స్ తో మీకు 2 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ, లైక్ బ్రేకప్ అండ్ ప్యాచప్ కావచ్చు, Huh. బ్యాంకాక్ గానీ. సో ఏ సాంగ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు షూటింగ్ టైంలో? నేను లవ్ చేయాలి వద్ద సాంగ్ చాలా ఎక్కువ. ఓకే. అంటే బ్యాంకాక్ సాంగ్ అది అంటే అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. అంటే షూట్ కంటే ఎక్కువ ఇప్పుడు నేను, నోవెల్, సుదర్శను, నవీను అండ్ దేవి గారు. సో దేవి గారు కొరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్. అవును. దేవి గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో ఆయన కొరియోగ్రఫీ అది ఎంజాయ్ చేయడం. లవ్ చేయాలా వద్దా మాత్రం నాకేంటంటే ప్రేమ రక్షిత్ గారు నాకు ఎందుకో నాకు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను టు బి ఆనెస్ట్. అంటే ఎంజాయ్ చేయడం అంటే వర్క్ పరంగా వేరు, పర్సనల్ ఎంజాయ్మెంట్ వేరు. పర్సనల్ గా అంటే దిస్ వాజ్ అ ప్లెజర్ షూటింగ్ దిస్ బ్యాంకాక్ సాంగ్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ దేర్. బట్ వర్క్ పరంగా అంటే నేను లవ్ చేయలేదు వద్దా. ఓకే. సో బ్యాంకాక్ లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా విత్ నోయల్ అండ్ సుదర్శన్? చాలా అండి అక్కడ. అంటే మేము యూస్ టు గో అవుట్, యూస్ టు గో హ్యావ్ ఫుడ్ హియర్ దేర్, తిరుగుతూనే ఉండేవాళ్ళమి. అండ్ రిహార్సల్స్ చేసేవాళ్ళమి. అండ్ నిక్సన్ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ అక్కడే పూరి గారిని కూడా కలిసాం రోజు అక్కడే. హి వాస్ దేర్ ఫర్ ఓకే. రైటింగ్ ఎ స్క్రిప్ట్. ఓకే. సో ఆయన స్క్రిప్ట్స్ బ్యాంకాక్ లోనే అంటే రాస్తుంటారు అప్పుడు కదా? ఏంటంటే అప్పుడు మేమందరం కూడా అంటే కంపారిటివ్లీ అప్పటికి అందరం కూడా కుర్రోళ్ళే కదా, అందరం పిల్లలు వేసాం, అందరం సరదాగా ఉండేది అనమాట. ఇక్కడ బీచ్కి వెళ్ళి దొర్లేసి మళ్ళీ వచ్చేసి అప్పుడు ఎలా ఉండేదంటే, సో డాన్స్ రిహార్సల్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనకి స్పెషల్ ఒక స్కూల్ స్పెషల్ క్లాస్లో అంటే ఇది సాకులు చెప్తుంటాం కదా, అలా చెప్పి కొంచెం ఇప్పుడు ఒకరి కోసం ఇంకోళ్ళు కవర్ చేసుకోవాలి. బిగ్గెస్ట్ లై అది మీరు చెప్పిన పెద్ద అబద్ధం ఏమన్నా ఉందా? జస్ట్ రిహార్సల్ నుంచి తప్పించుకోవడానికో, హెబ్బా నుంచి తప్పించుకోవడానికో? అంత పెద్ద అబద్ధం అయితే ఆవిడకప్పుడు తెలుగు అర్థం కాదు, ఇంకా మీరు ఏం చెప్తున్నారో ఏం అర్థం అవుతుంది. నేను కూడా అలా చేస్తున్నా. డిఎస్పి గారి కొరియోగ్రఫీ, ఆయన కొరియోగ్రాఫ్ చేస్తారని ఎవరికి తెలియదు. మీకు నేను ఆల్రెడీ ఒక అబద్ధం ఇప్పుడు చెప్తాను. నేను చెప్పనని చెప్పాను. అది నేను చెప్పాను అంటే నోవెల్, సుదర్శన్, నవీను ముగ్గురు బలైపోతారు. అవునా? సో నేను చెప్పను.
ఓకే, అంటే అందరూ ఇన్వాల్వ్ అయిన ఒక సీక్రెట్ అందరూ కాదు, వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు అపార్ట్ ఫ్రమ్ అంటే హెబ్బా కాకుండా మీరందరూ ఇన్వాల్వ్ అయిన సీక్రెటా? ఆ, మా మధ్య, మా నలుగురు మధ్యలో ఉండేది. ఓకే. సో మీకు చెప్పలేదు. సో డిఎస్పి గారి కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు ఆ స్టైల్ కానీ లేదంటే ఓ అంటే ఈయన కొరియోగ్రాఫ్ కూడా నేను చెప్తా, చేస్తారా? ఆయన మామూలుగా వి నో హిమ్ యాజ్ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్, బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అంత. బట్ ఆయన పర్ఫెక్షన్ ఎక్కడంటే ఇట్స్ నాట్ జస్ట్ అంటే ఆయన మ్యూజిక్, మనకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన తెలుసు, బట్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ పర్ఫెక్షన్. అది ఆయన సాంగ్ కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చినప్పుడు ఎవ్రీ షార్ట్ డీటెయిల్డ్ షార్ట్, ఏదో మామూలుగా ఇక్కడ ఇది 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 రాసుకోవడం కాదు, షార్ట్ సాంగ్ ఈ సెకండ్ నుంచి ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది, ఈ సెకండ్ దాకా ఈ షార్ట్ ఉంటుంది, క్లియర్ గా రాసకొచ్చి దట్ పర్ఫెక్ట్ హీ వాస్ డీటెయిలింగ్ అంత డీటెయిల్ అండ్ హీ వాస్ అంటే అందుకని చెప్పి సక్సెస్ అనేది ఈజీగా ఊరికి ఎవరికి వచ్చేది కదండి, బికాజ్ హీ వాస్ దట్ అంటే అంత డీటెయిల్డ్ గా ఉండి అంటే అంత పర్ఫెక్షనిస్ట్ గా ఉంటాయి. అండ్ లిరిక్స్ కూడా ఆయనే రాశారు. లిరిక్స్ కూడా ఆయన రాశారు, లిరిక్స్ ఆయన రాశారు, పాడింది ఆయనే, కొరియోగ్రాఫర్ ఆయనే. యా, సో అమేజింగ్ థింగ్స్ కదా. Yeah. సో మీరు చెప్పినట్టుగా వీళ్ళందరి కలయిక ఒక బిగ్గెస్ట్ హిట్ ని తీసుకుని వచ్చింది, ఒక క్లాసిక్ ఫిల్మ్ ని తీసుకొని వచ్చింది. సో We remember the last day of the shoot, సాంగ్ షూట్ అంతా అయిపోయిన తర్వాత, so we all went to the beach and we just popped open a champagne and because we enjoyed so much. మామూలుగా ఏంటంటే కొన్నిసార్లు మనం షూట్ చేసిన తర్వాత టైర్డ్ అవుతాం, అలసిపోతాం. We were so chilling and so happily we shot the whole song. It's also because of Devi gar anta detailed ga unnaru and he knows every second what shot he wants anta ayiniki telusu. And Randy gar kuda he's an amazing cinematographer idi but he is also such a very nice cute person. అండ్ ప్రతాప్ గారు అయితే చెప్పక్కర్లే, ఆయన ఉంటే ఫన్. సో మాకేంటంటే షూట్ అయిపోయిన తర్వాత మాకు అసలు కష్టపడ్డామా అనిపించింది. సో ద లాస్ట్ డే వీ జస్ట్ పాప్డ్ ఓపెన్ షాంపైన్ అండ్ వి వర్ జస్ట్ చిల్లింగ్ ఇన్ ద బీచ్. అందరం రాండీ గారు అందరం కలిసి, దేవి గారు అందరం కలిసి ఒకసారి షాంపెయిన్ ఓపెన్ చేసిన తర్వాత అబ్బా వీడిని తట్టుకోలేంరా ఇంకా ఒకసారి అనే పర్సన్ ఎవరైనా ఉన్నారు? కాదు, షాంపైన్ అనేది పేరు ఓపెన్ చేయడం, షాంపైన్ తాగితే వరస్ట్ ఉంటుంది, టేస్ట్ బాగోదు. ఏదో మనం F1 లోని లేకపోతే క్రికెట్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత చూస్తాం కదా, సో అలా ఓపెన్ చేయడం వరకే తప్ప షాంపైన్ టేస్ట్ బాగోదు. ఐ మీన్ మోస్ట్లీ చాలా మందికి నాకు తెలిసి నచ్చదు అనుకుంటున్నాను. సో దట్స్ వై దే జస్ట్ టేస్ట్ ఇట్ అండ్ దే లెట్ ఇట్ గో. మోస్ట్లీ అందుకే షాంపైన్ పంపేస్తారు. ఓ టేస్ట్ నచ్చక మేబీ. ఓకే. సో హెబా, మీకు ఫిల్మ్ మొత్తంలో మీకు నచ్చిన ఫ్రేమ్ ఏదైనా ఉందా? ఈ ఫ్రేమ్ లో నేను చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను, నేను చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. So many shots, but I think in the climax scene. ఏంటండి క్లైమాక్స్ లో మీరు? No, when I write the letter at that time. Okay. Right, you are lying on the bed and writing a letter. That shot. Yeah. Or my introduction scene. I was about to say that. My Intro introduction. scene, you And in Meghalu, of that. Those three, like I think those were my favorites. సాంగ్ గుర్తుందా మేఘాలు లేకుండా? Can Yes. you just hum for us? No, mad what? అవును, రీ-రిలీజ్ ఉందండి. They'll stop the re-release if I sing. Just ప్రోమోలో మీరు పాడింది If వేసి both of us sing, no, Tapas garu will run away from here. No. just we'll try for just 2 lines. No. Singing, मुझे singing और dancing का बिल्कुल शौक नहीं. No, dance still you can manage. Yeah, sing. Okay. I'm also not saying that you are a bad singer. I am a bad singer. It's fine. I'm just being nice. సో యాక్టర్ గా ఎన్ని మార్క్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100 హెబ్బాకి? Hey, Kumarika. ఆ టైంలో Kumarika, I'll give 95. wow. Because She nailed the character because No, she's no. itself. తిను కుమారిగా చేయలే, కుమారి జస్ట్ పేరు మారింది అంతే. ఆవిడ ఆలోచిస్తున్నారు ఏంటి నన్ను దేనికి పెడుతున్నారు వీళ్ళు అని. జస్ట్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్, దట్ బాడీ లాంగ్వేజ్ Okay. అట్లా.
ఓకే. సో ఒక్క లైన్ అలా హమ్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా. ఓకే, విల్ గో విత్ He'll sing the whole song. ఫర్ కుమారి. హోల్ సాంగ్ వదిలేండి. నా పేరు జస్ట్ కుమారి. ఓకే. నా పేరు కుమారి. ఫస్ట్ హెబ్బా చెప్తారు, తర్వాత రాజ్ తరుణ్ చెప్తారు. ఎలా చెప్పాలి అని మీరు నేర్పించండి. ఓకే, నాకు ఆ డైలాగ్ గుర్తుకోలేదు. అది యూ టెల్ మీ. Na peru ఓకే, ఇంటూ ద కెమెరా, టేక్ 1, Ready? Start. యాక్షన్. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఆమె ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలి. కావాలి. ఓకే ఓకే కరెక్ట్. ఓకే. నా పేరు కుమారి, నా ఏజ్ 21. సారీ, ఐఎమ్ ఫీమేల్ ఫస్ట్. ఆవిడ ఇట్లా హెడ్ నాట్ చేస్తూ బబ్లీగా చెప్పారు అట్లా. అంత పబ్లిక్ గా చెప్తే నేను కూడా హెబ్బాలని అంత పెద్ద హీరోయిన్ అయిపోయాడు అంటే డిఫరెన్స్ కదా. మీరు ఆల్రెడీ పెద్ద హీరోయిన్ అవ్వలేరు వచ్చే జన్మలో ఏమైనా ట్రై. ఓకే ఓకే, మళ్ళీ డైలాగ్ మర్చిపోతాను. ఓకే, 3, 2, 1 యాక్షన్. నా పేరు కుమారి, నా ఏజ్ 21. ఐఎమ్ ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి మాత్రం సరిపోదా, నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? సూపర్. రైట్. సో ఎన్ని మార్క్స్ ఇస్తారు ఫర్ దిస్? No, don't please. 10 out of 100. ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ Out of 1000. Out of 1000 you can give అవుట్ ఆఫ్ 100. Yeah. అవుట్ ఆఫ్ 100 you will give 10. 10 For కూడా this చాలా ఎక్కువే. performance, not as an actor. 10 కూడా చాలా ఎక్కువే. ఓకే. సో అంటే ఆవిడ చాలు కదా మీరు పక్కన ఉంటే మిమ్మల్ని పుల్ చేయడానికి, మీ లెగ్ పుల్ చేయడానికి. అసలు హెబ్బా సరిపోతుంది. బట్ నో, యాక్చువల్లీ నేనే పోను. ఛాన్స్ మీరు అందుకే నాకాదు కదా, అవుట్ ఆఫ్ 1000 10 అవ్వాలి నాకు ఇప్పుడు చేసిన. ఓకే, ఏదో జాలి పడ్డారు, ఏదో జాలిపడి అట్లా. సో ఇఫ్ ఒకవేళ పొరపాటున మిస్ హ్యాపెన్, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ హెబ్బాకి రాజ్ తరుణ్ కి మ్యారేజ్ అయితే ఎలా ఉండి ఉంటారు? జస్ట్ ఒక 2 పోస్టర్స్ చూపిస్తాను. సో ఇలా ఆర్ ఇలా, అంటే ఇలా లవబుల్ గా, రొమాంటిక్ గా అలా ఉంటారా, లేదంటే ఫ్యామిలీగా, పూజలు పునస్కారాలు అట్లా? ఫస్ట్ హెబ్బాని అడుగుదాం. హెబ్బా మీరు. I think we go for the సంక్రాంతికి వస్తున్నాం పోస్టర్. ఓ, సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా అంత హోమ్లీగా? అర్థం కాలా? Did you think that I would pick that poster? See, I don't have a romantic if I ever marry someone, I will be like that సంక్రాంతికి close. వస్తున్నాం. And No. I'll be that close only, So you will pick the first poster. Yeah. If I marry, For him, what is the Kushi, point? for me, Yeah. సంక్రాంతికి వస్తున్నాం. ఓకే. సో మీ ఒకవేళ మీకు హస్బెండ్ అవ్వాలంటే క్వాలిటీస్ ఎలా ఉండాలి? నాలా ఉండకూడదు. తను ఆల్రెడీ పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసింది మీకు. I don't know. I don't have a list. But maybe డ్రీమ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. see if maybe Can you pick a fictional character? That will be easier. Yeah. Like I watched this Tamil film Tourist Family. Yeah. Shashi Kumar sir Such as a beautiful film. so maybe him as a like how he is with his wife, probably a husband like that. I went very deep. Okay. It's not deep. It's actually ప్రాబబ్లీ మేబీ మ్యారేజ్ టైమ్స్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో. So maybe someone like him. సమ్వన్ లైక్ హిమ్. ఓకే. సో ఒకవేళ మీరిద్దరు కలిసి మళ్ళీ ఒక ఫిల్మ్ చేస్తే ఎలాంటి ఫిల్మ్ రాబోతుంది? ఎలాంటి ఫిల్మ్ చేయాలని ఉంది విత్ హెబ్బా? See, I would want to do a murder mystery where I kill him. వెరీ గుడ్. See, now But I'm joking. if I actually die జోకింగ్ tomorrow, ఏం లేదండి, మీరు చాలా no, సీరియస్ if గా I ఉన్నారు ఆ actually matter లో. die tomorrow, In the movie. they'll come after you. movie, just movie, okay? ఓకే. సో హెబ్బా ఒక మర్డర్ మిస్టరీ చేస్తారు వేర్ No, I actually, I'll tell you. See, మేమిద్దరం కలిసి చేస్తే ఎలాంటి సినిమా చేస్తాం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ దట్ కమ్స్. సో దాని మీద డిపెండ్ ఉంటుంది. ఆల్వేస్ ఐ డోంట్ నో అబౌట్ హర్, బట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ హర్.
కానీ నాకు మాత్రం తింత వాంట్ టు డూ అవుట్ అండ్ అవుట్ కామెడీ. Oh, sorry, shit. I should have said that. Shit. Okay, అండర్స్టాండ్ yeah. దట్ ఐ యామ్ మెచ్యూర్డ్. కామెడీలోనే at the end of I the take my answer back. Same answer. సో కామెడీ వర్షన్ లోనే క్లైమాక్స్ లో చంపేద్దాం. No. Murder is cancelled. మర్డర్ క్యాన్సిల్ నా. That genre is cancelled. Shit. I should have thought of this answer. ఓకే, సో యాక్చువల్లీ మీరు కుమారి 21 క్లైమాక్స్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది, అండ్ ఒకవేళ వేరే రకంగా ఏమైనా ఉండుంటే బాగుండొచ్చా క్లైమాక్స్? దట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. వేరే రకంగా అంటే ఐ డోంట్ నో, ఐ కాంట్, కానీ వేరే ఏ రకం కూడా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అండ్ ఐ టెల్ యూ ద బ్యూటీ ఇన్ దట్ సీన్. ఆ సీన్లోని నేను తిను రాసిన లెటర్ పట్టుకొని చదువుతా, విల్ కీప్ క్రైయింగ్ కదా, ఏడుస్తూ ఉంటాను. మొత్తం టేక్ అంతా చేస్తాం. అయిపోయిన తర్వాత ర్యాండీ సార్, రత్నవేల్ సార్ 1 more అన్నారు. 1 more అంటే నాకు ప్రతి ఒక్కరికి అర్థం కాదు. ఇప్పుడు ఏంటి ఎమోషనల్గా ఎంత పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత 1 more అంటే ఎందుకు అన్నారో అర్థం కాదు. ఏం లేదు డిఫరెన్స్. మొత్తం అంతా సీను ఒక చిన్న మీ దగ్గర ఐప్యాడ్ ఉంది కదా, ఆ సైజు ధర్మాకోల్ ఒకటి కట్ చేసి కరెక్ట్ గా ఇలా కింద పెట్టారు. 1 more అన్నారు. టేక్ అంతా అయిపోయింది, కట్ అని చెప్పిన తర్వాత దట్ వాస్ వెన్, కట్ అనగానే ప్రతాప్ గారు గట్టి గడిచారు రాజ్ అని చెప్పి. దట్ వాస్ వెన్ వి అండర్స్టూడ్ వై. ఆ థర్మాకోల్ పెట్టడం వల్ల ఆ లెటర్లోని నా ఫేస్ షాడో ఉంటుంది. సో అంటే నాకు ప్రతాప్ గారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి, ఇద్దరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సో ఐ డోంట్ థింక్ దే కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ అ బెటర్ క్లైమాక్స్. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ క్లైమాక్స్. సో ఫైనలీ కుమారి 21F 10th మన ముందుకు వచ్చేస్తుంది. సో మా ఆడియన్స్కి ఏం చెప్తారు? Kumari 21F is re-releasing on the 10th of July. Please do go watch it in theaters. I'm just very excited that it's coming back all over again. May you'll give the same love and affection and the same acceptance y'all had the first time it released. I hope you'll like it equally or more this time around as well. And I hope she will also be there, but I will definitely be there in theaters and I'll watch it with you. For more videos like this, subscribe Big TV channel.